హాయ్ వెల్కమ్ టు ఆటగాడు ప్రసాద్. ఈరోజు మనం ఏం చేస్తున్నాము అంటే కనుక ఒక వ్లాగ్ చేస్తాను. దానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే మా పచ్చిమిర్చి చెట్టుకి పచ్చిమిరపకాయలు అయితే కాసాయన్నమాట. పచ్చిమిర్చి చెట్టుకి పచ్చిమిరపకాయలే కాస్తాయి, అది అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే వీటిని తీసి కూరలోకి మనం రెగ్యులర్గా బజ్జీలు వేస్తూ ఉంటాం కదా, దానికి పనికొస్తాయని అయితే కట్ చేస్తూ ఉన్నాము. సో దీనికోసం ఇట్లా మా దొరగారు ప్లేట్ పట్టుకొని రెడీగా ఉన్నారు. తింటే ఆటోమేటిక్గా అన్నీ పడేసి పారిపోతారు అనుకోండి. సో ఇటు పెట్టమ్మా, ఇగో ఇదనమాట. నిజానికి మనం చేత్తో కూడా తెంపేయచ్చు, కానీ చేత్తో తెంపేస్తే అది వీడియోలో అంత అందంగా ఉండదు కదా. ఇలాంటి చిన్న చిన్న టెక్నిక్స్ ఫాలో అవుతేనే వీడియో వైరల్ అవుద్ది అంటూ ఉంటారు. చూద్దాం ఎంతవరకు మీరు వైరల్ చేస్తారో వీడియోని. సో దీనికి మనం ఏం చేయాలి అంటే దానంతలో పడవు, మనం కట్ చేయాలి. ఓకే, ఇది పట్టుకో ఇలాగ ఏం నొక్కకుండా. ఓకే, మాట్లాడతావు నువ్వు? నో, ఓకే వెళ్దాం. ఇలా ఫస్ట్ జాగ్రత్తగా ఆకులు కట్ చేయకూడదు అనమాట. మా అమ్మ వీపు విమానం మొత్తం మోగిస్తుంది. సో ఆకులు కట్ చేయకుండా ఓన్లీ ఇలా నైస్గా కట్ చేసి తీసుకోవాలి. పచ్చిమిరపకాయలు బాగా పచ్చగా ఉన్నాయి చూడటానికి మాత్రం, మార్కెట్లో కొంటే ఎందుకు ఇలా ఉండవు. సో అది ఇంటర్వ్యూ చేస్తున్నారా? ఓకే. సో ఇదనమాట, ఇలా తీసేయచ్చు కూడా. మనకు సోక్ ఎక్కువ వద్దు అనుకుంటే ఇలా తెంపేయచ్చు. దేనికి అది చూస్తున్నారు కదా. ఈ పచ్చిమిరపకాయ చూస్తూ ఉంటే నాకు ఇంకేదో గుర్తొస్తూ ఉంది. నువ్వు ఎదురుగానే ఉన్నావు, ఈ పచ్చిమిరపకాయ చూస్తే ఇంకేదో గుర్తొస్తుంది నాకు. నీకు గుర్తొస్తుందా? ఓకే, వెరీ గుడ్. యూ విల్ నో. సో అదనమాట. ఇవన్నీ ఎలా ఉన్నాయి? బాగున్నాయి. ఇది జాగ్రత్తగా తెంపాలి. తెంపుతున్నప్పుడు మొక్కకి ఏమన్నా అయిందంటే మా అమ్మ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చేస్తుంది అనమాట. మొక్కలు పెంచడం చేత కాదు కానీ ఇట్లా నాశనం చేయడం మాత్రం వచ్చు అని అంటారు, కానీ వీడియోలో చెప్పకూడదు. అదే వ్లాగ్ అండి. ఇదిగో ఇదన్నమాట. ఇదేంటిది? బజ్జీ కాదు, ఓన్లీ మిర్చి. ఓకే, ఇదనమాట. తెంపుతున్నాను, మళ్ళీ మొత్తం తెంపిన తర్వాత ఒకసారి మీకు చూపిస్తాను. మనం ఇప్పుడు చూడాల్సింది ఏంటంటే పచ్చిమిరపకాయలు కూడా వచ్చాయి అనమాట. 2 వచ్చాయి లక్కీగా, ఇదిగోండి. ఓకే, ఇప్పుడు ఏదో పూత పూసింది, మనం తెంపుతున్నాం. తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల కానీ దీనికి పూత రాకపోతే మా అమ్మ మాకు పోయిస్తుంది అనమాట. నువ్వు వీడియో తీయడం వల్ల దిష్టి తగిలిందిరా అని. సో ఎవరు దిష్టి పెట్టకండి, చూడండి, మీరు మంచివాళ్ళని నాకు తెలుసు. సో ఇది తింటావా విక్కీ? ఏం చేస్తావు? బజ్జీ తింటావా? అది అందుకనే చెప్తున్నాను, వంట మాత్రం నేర్చుకోకండి. నేర్చుకున్నా నాకు వచ్చు అని పిల్లల ముందు చెప్పకండి. వీక్లీ వన్స్ ఖచ్చితంగా చెఫ్ అయిపోవాల్సి వస్తుంది. ఇది కదా. ఎస్. నీకు అమ్మ చేసే బజ్జీ ఇష్టమా, నాన్న చేసే బజ్జీ ఇష్టమా? అర్థమైందా? అందుకని వంట నేర్చుకోకూడదు. ఇలా మరుగుతారు పిల్లలు కూడా, జాగ్రత్త పెళ్ళి కాని వాళ్ళు. సో మొత్తానికి అయితే తెంపామన్నమాట. ఒక్క నిమిషం, మైక్ ఇబ్బందిగా ఉంది, ఏం చేస్తాం. అసిస్టెంట్. ఎస్, థ్యాంక్ యూ. పట్టుకో, చీఫ్ వచ్చాడు. సో ఇదనమాట, చూస్తున్నారు కదా. మనమైతే మొత్తానికి ఇది వాడిన తక్కువే, నీట్గా లేదు. సో ఇదనమాట, ఇన్ని అయితే వచ్చాయి. ఇన్ని బయట కొనాలంటే మినిమంలో మినిమం 10-20 రూపాయలు అయితే ఉంటాయి. కానీ ఇక్కడ స్పెషల్ ఏంటంటే కింద మీద మంట ఎక్కువ ఉంటుంది అనమాట వీటికి. వీటితోనే ఇప్పుడు మనం బజ్జీలు చేయబోతున్నాం. ఇప్పుడంటే ఇప్పుడు కాదు, రేపు ఆదివారం స్పెషల్గా మా పెరటిలోని మిరపకాయలతో మిరపకాయ బజ్జీలు. టైటిల్ పెద్దగా ఉంది. సో ఏదో ఒకటి మంచిది ఆలోచిద్దాం. మీరు కూడా కింద కామెంట్ చేయండి ఏదైతే బాగుంటుంది అని. సో ఇదనమాట. ఓకే, యా డన్. బాయ్. అదనమాట, బై బాయ్.